హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో చెప్పాను కదా మేము టెంపుల్కి వెళ్ళామని. మేము ఉండే రూమ్ నుంచి అనమాట అది లొకేషన్. ఇక్కడ చూడండి, మళ్ళీ మార్నింగ్ అయితే 4 o'clock లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాము. 5కి వెళ్దాం అనుకున్నాము, కానీ 5 కంటే ఇంకెక్కువనే టైం పట్టిందనమాట. 6 అయింది. ఇంకా 6 o'clock అయితే బయలుదేరి మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చూడండి గుడి ఎంత బాగుందో మార్నింగ్ టైంలో. ఇంక ఇక్కడ రైట్ సైడ్ అయితే తిరిగి వెళ్ళాలి. పబ్లిక్ చాలా తక్కువనే ఉన్నారు, నేను ఎక్కువ ఉంటారేమో అనుకున్నా. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ పైనుంచి ఎక్కాలన్నమాట. ఇంకా ఇక్కడ ఒక కొత్తగా బ్రిడ్జ్ అయితే కట్టిరు ఫ్రెండ్స్ పైనకి వెళ్ళడానికి. చూడండి, ఇది పాత రూట్ కాదు, కొత్తది అనుకుంటా. నేను ఫస్ట్ టైం అనమాట చూడడము ఇప్పుడైతే ఇది బ్రిడ్జ్. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, బస్సు కూడా వెళ్తుంది, ఫ్రీ బస్ అనమాట. గుడి నుంచి కింది వరకు అయితే దింపుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కమాన్ అయితే వచ్చింది చూడండి. ఇంకా మాకు తొందరగానే దర్శనం అయిపోయింది. కొంచెం సేపు కూర్చున్నాము, కొంచెం సేపు వెయిట్ చేయించారు అనమాట. ఇంకా ఒక 1 hour అయితే పట్టింది మొత్తంగా. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ కమాన్ నుంచి కొంచెం రైట్ సైడ్ లోపలికి కూడా ఉంది పార్కింగ్. మేమైతే ఇక్కడ పార్కింగ్ చేసినాం అనమాట కారు. ఇక్కడ వచ్చేసి దర్శనానికి వెళ్ళి వచ్చేటి వాళ్ళు చూడండి. మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్, బస్సు కూడా ఆపింది చూడండి. కింద నుంచి పైనకి తీసుకొస్తుంది, పైనుంచి కిందికి తీసుకొస్తుంది జనాల్ని. ఇక్కడ వచ్చేసి ఉచిత దర్శనానికి అయితే పోవచ్చు. ఇక్కడ దారి ఉంది చూడండి, అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ అన్నమాట ఈ బిల్డింగ్ లోపల మనం తిరుగుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి గుడి ముందు అన్నమాట, పైన ఇది తూర్పు గోపురం అన్నమాట. ఇక్కడ గోపురం చూడండి, 4 దిక్కుల 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇక్కడ అందరు ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఫోటోలు చాలా దిగుతారు, అసలు ఎవరు చూసినా ఫోటోలు దిగడమే ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా గోల్డెన్ కలర్ అంతా కనిపిస్తుంది కదా, అందులో నుంచి అయితే రావాలి. నేను ఇందాక బిల్డింగ్ చూపించిన కదా, అందులో నుంచి మొత్తం స్టెప్స్ ఎక్కి ఇక్కడ మొత్తం తిరుగుకుంటూ చూడండి, ఇదంతా తిరుగుకుంటూ అయితే దర్శనానికి వెళ్ళాలి. చూడండి, గోల్డెన్ కలరు గోపురం అన్నమాట ఇది. లోపల దేవుడు అక్కడే ఉంటాడు. నార్మల్గానే ఉన్నారు ఫ్రెండ్స్ జనాలు అయితే. ఇక్కడైతే 150 రూపీస్ దర్శనం అంట. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు వాళ్ళు. సెల్ ఫోన్ పెట్టుకోవడానికి అయితే అక్కడ ఉంది. మామూలు ఉచిత దర్శనానికి పోయేటోళ్ళకి మాత్రం కింద ఉందన్నమాట పెట్టుకోవడానికి, సామాన్లు కానీ ఫోన్లు కానీ పెట్టుకోవడానికి. ఇక్కడ మనీ పెట్టిన వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి, ఇక్కడ చూడండి కొంతమంది కనిపిస్తారు కదా, కిందికి వెళ్ళడానికి ఈజీగా ఉందన్నమాట. తొందరగా అవుతుంది అక్కడ నుంచి వెళ్ళడానికి కిందికి. కొంతమంది అటు నుంచి కూడా వెళ్తుర్రు. ఇది వచ్చేసి ఉత్తర ద్వార గోపురం అన్నమాట. ఇది ఉత్తరం సైడ్ ఉంది ఇది. ఇక్కడ కూడా చాలామంది డోర్స్ గోల్డ్ కోటింగ్ తోటి అయితే పెట్టారు కదా, చాలామంది ఫోటోలు దిగుతారు అనమాట. చూడండి ఎట్లా కనిపిస్తారు అందరూ. ఇంక ఇక్కడ వచ్చేసి రథమండపం. ఇక్కడనేమో అన్నదానము అంత మనీ ఇవ్వడానికి అయితే ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉంది. ఇంక ఇది వచ్చేసి పడమర గోపురం అన్నమాట. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచే మనం బయటికి రావాలి. చూడండి అందరు వస్తుర్రు. ఇక్కడ అందరు బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు కూర్చొని అయితే వెళ్తురు అనమాట. లోపల చూడండి, అక్కడైతే డోర్ లోపల కొంచెం 3 నామాలు అయితే పెట్టుర్రు. శంకు, చక్రం, నామము. ఇంక అందరు వచ్చేసారు చూడండి బయటికి. లోపల అన్నమాట, మీకు కనిపిస్తుందో లేదో కానీ లోపల ఉంటాడు దేవుడు. ఇది వచ్చేసి దక్షిణ గోపురం. పైనుంచి కిందికి అంతా షూట్ చేసిన అనమాట. చూడండి ఊరంతా సిటీ ఎట్లా ఉందో. గుడికి దగ్గరగా కూడా చూడండి మొత్తం పార్క్ గ్రీన్గా చాలా బాగుంది. చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుంది కదా.
చూస్తే మంచిగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ టైం కూడా చాలా బాగుండే నిన్న. ఇదే అన్నమాట. మళ్ళీ పార్కింగ్కి కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా ఇక్కడ కూడా ఉంది. చూడండి, నేను కిందికి వచ్చినాక కూడా షూట్ చేసిన. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కన్ఫ్యూజ్గా అవ్వద్దు. రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. మనం స్ట్రేట్ వెళ్ళి మెట్ల ద్వారం నుండి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇదైతే పాత నరసింహస్వామికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. ఈడ కూడా దర్శనం చేసుకొని వెళ్దామని అయితే ఇక్కడికైతే వచ్చినాము. తక్కువనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టేమో ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నాము నరసింహస్వామిని. ఇంకా దర్శనంకి అయితే ఇక్కడ నుంచి వెళ్ళినాం లెఫ్ట్ సైడ్ నుంచి. ఇంకా నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పైన ఆంజనేయ స్వామి ఉంటారు కదా, ఇక్కడైతే ముందు ఇట్లా లేకుండే మేము ముందు వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే మంచి స్టెప్స్ కట్టిర్రు. ఇంకా ఇప్పుడు 9:30 ఏమవుతుంది. కాలైతే సురసురు కాలుతున్నాయి ఇప్పుడే ఇంకా బండల మీద. ఇంకా మేమైతే దెబ్బ వెళ్ళినాం అనమాట. చూడండి, జనాలు ఉన్నారు, కొంచెం ఉన్నారు, ఎక్కువ లేరనమాట. లోపల దేవుడు చూడండి, ఆంజనేయ స్వామి. ఇక్కడ పక్కన గుండం కూడా ఉంది. స్నానాలు చేసేటి వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇంకా కొంతమంది కాలు చేతులు కడుక్కుంటుర్రు. తర్వాత కొంతమందికి ఉంటుంది కదా కోరిక, ఇల్లు కట్టుకోవాలి అలా అనేసి. ఇంకా వాళ్ళందరూ అయితే రాళ్ళతోటి చూడండి స్టెప్ బై స్టెప్ ఎట్లా ఇల్లు కట్టిర్రో. ఇట్లా పెడితే ఇల్లు అందరు కట్టిర్రు చూడండి, చిన్నగా పెద్దగా. నెక్స్ట్ వీడియో